హాయ్ ఫ్రెండ్స్, అందరికీ తిన్నారా? ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు? నేనైతే కొత్తిమీర పచ్చడి చేస్తున్నాను. ఇంకా ఫ్రెండ్స్ మీ ఏం కర్రీస్ మరి? కొంచెం ఆయిల్ వేసుకోవాలి. టమాటా, కొత్తిమీర, కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసుకున్నాము. కొద్దిసేపు మగ్గనిద్దాం. ఒకసారి కలుపుకుందాం. మగ్గనిద్దాం. నేను ఎండిన కారం వాడుతున్నాను ఫ్రెండ్స్. కారం పొడి, పచ్చిమిర్చి వాడట్లేదు, అందుకని కారం వేసుకుంటున్నాను. నేను దీంట్లోనే ఉడుకుతుందని 2 స్పూన్ల కారం, కొంచెం చింతపండు వేసుకుంటున్నాను కడిగి. పచ్చిమిర్చి వేస్తే ఇలా కారం వేస్తే, అట్లా చేస్తే ఇలా వేస్తే టేస్ట్. కాకపోతే కొంచెం పచ్చిమిర్చి వేస్తే టేస్ట్ వస్తుంది. ఇంకోసారి మగ్గనిద్దాం. కారం మంచిగా ఉడుకుతుంది ఆయిల్లో. ఇంకా కొద్దిసేపు మగ్గనిద్దాం ఫ్రెండ్స్. ఓకే, ఇలా మగ్గితే చాలండి.
గ్యాస్ బంద్ చేస్తున్నా. దీన్ని మొత్తం చల్లారిందా. మిక్సీలో వేసేసుకుంటున్నానండి. బాగా చల్లారింది. సాల్ట్, పసుపు అందులో వేసుకున్నాం కాబట్టి 4 ఎల్లిపాయలు వేస్తున్నాం. ముందే వేసేసుకున్నాం సాల్ట్. చట్నీ రెడీ ఫ్రెండ్స్, కొత్తిమీర చట్నీ. ఇప్పుడు పోపుకి వేసుకోవడమే ఫ్రెండ్స్. పోపుకి వేస్తున్నా ఫ్రెండ్స్. కొంచెం 3 స్పూన్ల ఆయిల్ తీసుకుంటున్నాను. స్పూన్ కాదు, చెంచాలు. ఇది 3 చెంచాల ఆయిల్. జీలకర్ర, ఆవాలు, వెల్లిపాయలు పొట్టు తీసి 2 దంచి వేసుకుంటున్నా. నాలుగు మిర్చీలు, కొంచెం కరివేపాకు. ఎండుమిర్చి ఇలా ఫ్రై అయ్యాక ఆయిల్లో కొత్తిమీర కొత్తిమీర చట్నీ రెడీ. టేస్ట్ చూసుకొని సాల్ట్ వేసుకొని సరిపోతుంది ఫ్రెండ్స్. నాదైతే కొత్తిమీర చట్నీ రెడీ అయింది. కొత్తిమీర చట్నీ అనొచ్చు, కొత్తిమీర పచ్చడి అనొచ్చు. అందుకే 2 చెప్పాను ఫ్రెండ్స్. ఏమనుకోవద్దు, లైక్ చేయండి నచ్చితే. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.